ఆసరా పెన్షన్స్ను అందరికీ విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మంత్రి జూపల్లి కృష్ణారావుని కొంతమంది కళాకారులు కలవడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఖచ్చితంగా మీకు ఒక ప్రకటన అయితే విడుదల చేస్తాం, ఖచ్చితంగా వృద్ధ కళాకారులందరికీ కూడా నెలకి 6,000 చొప్పున ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఒక పాటుపడుతుందంటూ కూడా కొంచెం హామీ ఇచ్చినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మంత్రి జూపల్లి కలిసి వెంటనే వృద్ధ కళాకారుల యొక్క సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఈ క్రమంలో పెన్షన్స్ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఎక్కడ కూడా తగ్గేటట్లు లేదు. ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి ఆసరా పెన్షన్స్. ఎవరైతే ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో ఆ యొక్క పరిధిని మొన్నటి వరకు చూసాం. ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ చేయించుకునే వారికి ఖచ్చితంగా 2,000 నుంచి 3,000 వరకు ఇస్తున్నటువంటి సందర్భం చూసాం. మరోవైపు హెచ్ఐవి బాధితులకు కూడా పెన్షన్స్ మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులైనటువంటి వృద్ధ కళాకారులకి నెలకి 6,000 చొప్పున ఇచ్చేందుకు కూడా సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు మాపో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఒకసారి చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తమ కళారూపాలతో జీవం పోస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నటువంటి వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కళాకారుల సమస్యల పరిష్కారానికి తన పూర్తి కృషిని అందిస్తానంటూ కూడా జూపల్లి ఆయన తెలిపినటువంటి సందర్భం. శనివారం రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు మంత్రి జూపల్లిని కలిసి తమ సమస్యలను వివరించారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్స్ మంజూరు చేయాలని, వారికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారంతా కూడా మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి విజ్ఞప్తులను సావధానంగా విన్నటువంటి మంత్రి జూపల్లి అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్స్ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎనలేనిదని, వారి త్యాగాలు మరువలేనివని మంత్రి గుర్తు చేసుకున్నారు. అలాంటి కళాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. కళారంగానికి, కళాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని కూడా తెలిపారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ కళా వారసత్వాన్ని కాపాడటంతో పాటు కళాకారులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల జీవితాలు తరచుగా ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అభద్రతతో కూడుకున్నవి. ప్రభుత్వాల మద్దతు లేకపోవడం, సరైన గుర్తింపు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల కళాకారులు, ముఖ్యంగా వృద్ధ కళాకారులు కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రి హామీతో వారి కష్టాలు తీరబోతున్నాయంటే ఖచ్చితంగా వారికి ఒక మంచి రోజు రాబోతుంది. ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబడబోతుంది అన్నట్లుగా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చాలామంది కళాకారులు అనధికారిక రంగంలో పనిచేస్తుంటారు. వారికి సరైన రికార్డులు, గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించడంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరు నిజమైన కళాకారుడు, ఎవరు కాదో నిర్ధారించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారుతుంది. అందుకే కళాకారులకు పెన్షన్లు ఇవ్వకపోవడానికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చని చాలామంది చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడినటువంటి సమయంలో కళాకారులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు వారికి ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కళాకారులకు పెన్షన్లు, ఆరోగ్య బీమా వంటి పథకాలు అమలు చేయడానికి గణనీయమైన నిధులైతే అవసరం. రాష్ట్ర బడ్జెట్లో కళా సాంస్కృతిక రంగానికి కేటాయింపులు తక్కువగా ఉండటం కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే మంత్రి మాత్రం ఈసారి కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయించే బాధ్యత తనదంటూ కూడా హామీ ఇవ్వడం హర్షించదగినటువంటి విషయమని చెప్పాలి. గతంలో అర్హులైన కళాకారులకు 6,000 రూపాయల పెన్షన్స్ అందిస్తామని హామీ ఇచ్చినటువంటి విషయం ఎలాగో తెలిసిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.